కేసీఆర్ పాలనలో అత్యంత వివాదాస్పదం అయిన అంశాలకు సంబంధించి ధరణి కూడా ఒక ప్రధానమైన అంశంగా చెప్పుకోవచ్చు. దీన్ని పూర్తిగా మార్చేస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెబుతూ వచ్చారు. ఎన్నికల హామీలో కూడా గుప్పించారు, మేనిఫెస్టోలో కూడా ప్రస్తావించారు. ఆ దిశగా ఇప్పుడు వేగంగా అడుగులు పడుతున్న పరిస్థితి. ధరణి పేరిట వేరే చట్టాన్ని తీసుకొచ్చి పూర్తి అధికారాలను తహసీల్దార్లకు అప్పగించడం ద్వారా కలెక్టర్ల మీద పని భారాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ధరణిలో ఇక ప్రతి అప్లికేషన్ తహసీల్దార్ వద్దకే, అక్కడి నుంచే ఆర్డీఓలు కలెక్టర్ల లాగిన్లోకి అప్లికేషన్ల మాడ్యూల్లో మార్పులు చేసిన సర్కార్ దరఖాస్తుతో పాటే ఫార్వర్డ్ కానున్న తహసీల్దార్ల రిపోర్టులు, అప్లికేషన్ల పరిష్కారంలో కీలక ముందడుగు అన్న వార్తలు కనిపిస్తున్నాయి. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. 6th పేజీలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉంది. ధరణిలో ఇక ప్రతి అప్లికేషన్ తహసీల్దార్ వద్దకే. ఇంతకుముందు ఏం జరిగేదంటే ధరణిలో ఎవరు అప్లై చేసినా ఆ అప్లికేషన్ డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళేది. కలెక్టర్ లాగిన్ అయిన తర్వాత ఆ అప్లికేషన్ చూసుకోవాలి. ఆ అప్లికేషన్ వివరాలను పూర్తిగా చూసుకొని తనకు సంబంధించిన ఆ రిలేటెడ్ సెక్షన్ ఆఫీస్తో డిస్కస్ చేసి దానికి సంబంధించి ఆయన నోట్తో పాటు మళ్ళీ దాన్ని ఆర్డీఓకు, ఆ తర్వాత తహసీల్దార్కు, మండల్ లెవెల్కు పంపించేవారు. మండల్ లెవెల్లో తహసీల్దార్ దాన్ని పూర్తిగా పరిశీలించి దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ఏంటి అనేది ఆ రిలేటెడ్ డాక్యుమెంట్స్ని అన్నింటినీ పరిశీలించి ఒక నోట్, డీటెయిల్డ్ ఫైల్ తయారు చేసి దాన్ని మళ్ళీ ఆర్డీఓకు, ఆర్డీఓ ద్వారా మళ్ళీ కలెక్టర్కి వెళ్ళేది. కలెక్టర్కి వెళ్ళిన తర్వాత కలెక్టర్ తన పరిభారాన్ని చూసుకొని, తన వెసులుబాటు చూసుకొని ఆ ఫైల్ను చూడడం, ఆ తర్వాత దానికి సంబంధించిన పరిష్కారం జరగడం, ఇదంతా చైన్ సిస్టంలో కొనసాగడం వల్ల నెలల తరబడి ఈ ఫైల్స్ పెండింగ్లో ఉండేవి. ధరణి కాలంలో అంటే మళ్ళీ చెప్తున్నాను, కలెక్టర్కు అప్లికేషన్ ఓపెన్ చేస్తాడు. ఆ ఫైల్ ఏదైతే అప్లికేషన్ ఉంటుందో అప్లికేషన్ తను లాగిన్ అయ్యి దాన్ని ఓపెన్ చేయాలి, తను స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత ఒక నోట్ ప్రిపేర్ చేయాలి, ఆ సెక్షన్ ఆఫీసర్తో మాట్లాడాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇదంతా ఒక ఫైల్ లాగా తయారు చేసి ఆర్డీఓకు డివిజనల్ లెవెల్లో, ఆ తర్వాత మండల్ లెవెల్లో ఎంఆర్ఓకు అంటే తహసీల్దార్కు పంపించాలి. తహసీల్దార్ మళ్ళీ దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఆ రిలేటెడ్ విచారణ జరిపిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ తెప్పించుకొని ఆయన పూర్తి స్థాయి ఫైల్ ప్రిపేర్ చేసి దానికి పరిష్కారం ఏందని సజెస్ట్ చేస్తూ ఆయన ఆర్డీఓకు పంపాలి. ఆర్డీఓ నుంచి మళ్ళీ కలెక్టర్కు లేదా సంబంధిత జాయింట్ కలెక్టర్కు, సబ్ కలెక్టర్కు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ రకంగా ఇంత ప్రహసనం జరిగేసరికి నెలల తరబడి ఈ పెండింగ్ ధరణి సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ఈ చైన్ సిస్టమే కారణమన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వినిపించాయి. రైతుల నుంచి కావచ్చు, సామాన్య ప్రజల నుంచి కావచ్చు, అదే రకంగా రాజకీయ నాయకుల నుంచి కావచ్చు, సామాజిక వర్గాల నుంచి కావచ్చు, పూర్తి స్థాయిలో అభ్యంతరం వ్యక్తమైన పరిస్థితి ఆనాడు ధరణి వ్యవహారంలో. ఇప్పుడు ఈ సిస్టమ్ను పూర్తిగా మార్చి ఫైల్ లాగిన్ ఎవరైతే ధరణిలో అప్లై చేస్తారో, అంటే ఇప్పుడు ధరణి పేరు మార్చబోతున్నారు, ఆ సమస్యను ప్రస్తావిస్తూ వాళ్ళు అప్లై చేసిన తర్వాత దాన్ని లాగిన్ అయి చూసే తొలి అవకాశం తహసీల్దార్కే ఉంటుంది. అంటే మండల్ లెవెల్లో ఉన్న తహసీల్దార్కే ఉంటుంది. తహసీల్దార్ దాన్ని ఓపెన్ చేసి పరిష్కారానికి సంబంధించిన సూచనలు, డాక్యుమెంట్స్ పరిశీలన, ఎంక్వైరీ ఇవన్నీ పూర్తి చేసి ఆయన ఫైల్ను కూడా, ఆయన నోట్ను కూడా జతపరిచి అప్పుడు దాన్ని పైకి పంపిస్తారు ఆర్డీఓకు, ఆ తర్వాత జాయింట్ కలెక్టర్లకో లేదా సబ్ కలెక్టర్కో లేదా డైరెక్ట్గా కలెక్టర్కో పంపిస్తారు. కాబట్టి వేగంగా ఆ సమస్య, ఆ అప్లికేషన్కి సంబంధించిన ఇష్యూ పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఆ సిస్టమ్ను పూర్తిగా మార్చబోతున్నారు అన్న సారాంశంతో మనం ఈ వార్త చూడవచ్చు. అక్కడి నుంచి ఆర్డీఓలు, కలెక్టర్ల లాగిన్లోకి అన్న వివరాలు. వివిధ భూ సమస్యలపై ధరణి ద్వారా పెట్టుకునే దరఖాస్తు ఇక మీదట సంబంధిత మండల తహసీల్దార్కే చేరనుంది. అక్కడి నుంచే ఆర్డీఓలు, అడిషనల్ కలెక్టర్లు, రెవెన్యూ, జిల్లా కలెక్టర్ల లాగిన్లోకి దరఖాస్తులు ఫార్వర్డ్ కానున్నాయి. ఈ విధానం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ధరణిలో ఎవరైనా భూ సమస్యలను అప్లికేషన్ పెడితే ఎవరి లాగిన్లోకి వెళుతున్నాయో, ఎవరి వద్ద అప్లికేషన్ ఆగిందో అర్థమయ్యేది కాదు. గతంలో కొన్ని మాడ్యూల్స్లో పెట్టుకున్న అప్లికేషన్లు ఎటుపోయాయో ఇప్పటికీ దరఖాస్తుదారులకు తెలియని పరిస్థితి. అందుకే అప్లికేషన్ విధానాన్ని స్ట్రీమ్లైన్ చేసేందుకు కింది స్థాయి ఆఫీసర్ నుంచి పై స్థాయి ఆఫీసర్కు వెళ్లేలా మాడ్యూల్లో మార్పులు చేశారు అన్న వివరాలు ఇక్కడ మనం చూడవచ్చు. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను ఎట్లా జరిగేవి అనేది. దరఖాస్తులన్నీ నేరుగా కలెక్టర్ల లాగిన్లోకి వెళ్ళేవి. కలెక్టర్ దరఖాస్తును పరిశీలించి అప్రూవ్ చేయడమో, రిజెక్ట్ చేయడమో చేసేవారు. అప్రూవ్ చేసిన అప్లికేషన్లను సంపాదించి ఫీల్డ్ రిపోర్టుల కోసం మళ్ళీ తహసీల్దార్లకు ఫార్వర్డ్ చేసేవారు. తహసీల్దార్లు అప్లికేషన్లను వెరిఫై చేసి రిపోర్టులు సిద్ధం చేసి మళ్ళీ కలెక్టర్లకు పంపితే వారు పరిశీలించి ఫైనల్గా సమస్యను పరిష్కరించేవారు. తమ స్థాయిలో కరెక్షన్ కానట్లయితే సీసీఎల్ఏకు, అంటే రాష్ట్ర స్థాయికి పంపేవారు. సీసీఎల్ఏ స్టేట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి రాష్ట్ర స్థాయికి పంపేవారు. అది ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్. దీంతో పెండింగ్ అప్లికేషన్ల పరిష్కారానికి నెలలు, ఏండ్లు పడుతున్నది. కానీ ఇకపై మండలం నుంచి వెళ్లే ప్రతి అప్లికేషన్ తహసీల్దార్ దృష్టిలో ఉంటుంది. వచ్చిన అప్లికేషన్తో పాటే రిపోర్టులను రెడీ చేసి, గ్రౌండ్ లెవెల్ రిపోర్టులను రెడీ చేసి ఆర్డీఓలకు లాగిన్ ఫార్వర్డ్ చేయడం, అక్కడి నుంచి అడిషనల్ కలెక్టర్లకు లేదా జిల్లా కలెక్టర్లకు వెళ్లడంతో సమస్య త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంటూ ఆ సిస్టమ్ను పూర్తిగా మార్చారు. అది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. ధరణికి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ మనం ఈ వార్త ద్వారా అర్థం చేసుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.